ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ నటుడు సొంతం చేసుకోలేని నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ. హిందీ, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఇలా ప్రతి ఇండస్ట్రీలోని హీరోలు నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. తెలుగు హీరోలకు నేషనల్ అవార్డు అందని ద్రాక్షలా ఉండేది. కానీ బన్నీ ఆ కలను నిజం చేశారు. నేషనల్ అవార్డు సొంతం చేసుకుని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న బన్నీ మరికొన్ని రోజుల్లో పుష్ప సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండియా మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం అంటే ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు. ఆల్రెడీ సినిమాకి సంబంధించిన 2 పాటలను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. 2 పాటలు మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని చార్ట్ బస్టర్ గా నిలిచాయి. అయితే రీసెంట్ గా ఏపీలో ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాలకు వెళ్లి సపోర్ట్ చేశారు. ఈ విషయం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీని తెగ ట్రోల్ చేశారు. దానికి బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారు. ఈ ఫ్యాన్ వార్ ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపు సొంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గెలవగానే ఆయన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు బన్నీ. సో మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ మధ్య ఆ రచ్చ ముగిసినట్టే అని అనుకుంటున్నారు కొంతమంది అభిమానులు.